ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి, ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడు, జన హృదయ నేత, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాడు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో పవన్ కళ్యాణ్ యువత జిల్లా అధ్యక్షుడు గుడి హరికుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి భారీ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విచ్చేసి రక్తదాతలను అభినందించి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వెళ్లే కొద్ది కూడా మనం ముందుకెళ్లే కొద్ది కూడా ఎండ తీవ్రత పెరుగుతుంది. మీరు మీ అల్పాహారాన్ని ముందుకెళ్ళి మీ ఆశయం ఏదైతే ఉందో ఈ రోజు ప్రధానానికి ఇచ్చేశారు. అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకుని గంగపట్నం గ్రామంలో అందిస్తూ ఈరోజు ప్రాథమికంగా మీకు లేదు సాటి చెప్తారా? ఇది ఎంపీ గారి ప్రోగ్రాం జరుగుతాం ఇందుకూరుపేట మండలంలో అర్థమవుతుంది మీటింగ్ ఉందనేది కానీ గంగపట్నం గ్రామ తెలుగుదేశం నాయకులు మన గౌరవ అతిథులుగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. మన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. హరిరెడ్డి గారు ఇంకా కూడా మనం చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి పుష్పగుచ్చం సాల్వతో సత్కరించవలసిందిగా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా పాఠశాల కమిటీ ఈ రోజు మన గౌరవ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది వాళ్ళతో మన గౌరవ శాసనసభ్యురాలు, మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి దంపతుల్ని ఘనంగా సత్కరించారు. మరి కోవూరు నియోజకవర్గంలో అది కూడా తీర ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు హరికుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారెంతో మంచి స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. 3 క్యాంపులు ఇచ్చేవాళ్ళవి, రాను 2 క్యాంపులు చేసాము. లాస్ట్ టైం మార్చి 17వ తేదీ 500 పైగా ఇచ్చాము. ఈ రోజు మొదటిసారి 1000 క్రాస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమానికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, పెద్దలందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య సూత్రధారులు, మూలదాతలు కూడా గీతాంజలి కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మాకు. అలాగే సూర్య అంతర్జాతీయ పర్వతారోహకుడు సూర్య కావచ్చు, మా తమ్ముడు శేఖర్ కావచ్చు, ఈ కేక్ కటింగ్ కానీ ఇవన్నీ కూడా, తర్వాత మా టీం నెక్స్ట్ జనరేషన్ జనసేన టీం కావచ్చు, అందరూ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. పత్రికాముఖంగా మొట్టమొదట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎన్నో ఉన్నత ఆశయాలతో రాజకీయాల్లోకి
అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు మనకందరికీ ముఖ్యంగా ఆదర్శప్రాయులు. అది కూడా జన సైనికులు అంటే చాలా మంది యువకులే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శాలతో ఆయన అడుగులో అడుగు వేసి మీరందరూ కూడా నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. నేను క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఇలాగే ఈ పిల్లలందరూ ఇలాగే ఆర్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా జన సైనికులు అని నాకు తెలుసు. అందుకనే నేను ఈరోజు యువకులు అని చెప్తున్నాను. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో ఈ జన సైనికులు ఇలాగే ఎంతో ఉత్సాహంగా నా వెనక నడిచారు, నాతో నడిచారు, నన్ను వెన్నుంటి గెలిపించారు. అదే విధంగా నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, నాకు ఈస్ట్ వెస్ట్ లోనే అభిమానులు ఉన్నారేమో అనుకున్నాను, నెల్లూరులో ఇంతమంది అభిమానులు నేను ఊహించి కూడా లేదు. అసలు ఆ జనం ఏంటి, ఆ ఉత్సాహం ఏంటి, ఆ యువకులు ఎంతమంది పాల్గొన నేను ఆశ్చర్యపోయానని చెప్పి నేను ప్రభాకర్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం కలిసిన రోజు ఆయన మాకు చెప్పారు. తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరూ కలిసిమెలిసి ఉన్నాం. తెలుగుదేశం నాయకులు, జన సైనికులు, బీజేపీ నాయకులు అందరము ఇలాగే కలిసి ముందుకి నడవాలని, నాయకుల్ని కూడా ఎప్పుడైతే కార్యకర్తలు కలిసిమెలిసి ఉంటారో దాంతోనే నాయకులు కూడా అలాగే ముందుకు నడుస్తారని చెప్పి మమ్మల్ని అందరినీ మీరు ఇలాగే కలిసిమెలిసి ఉండే విధంగా పొరపంచాలు లేకుండా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంగా ఇలాగే మీరందరూ మాకు సహకరించాలని ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసి రక్తదానం చేస్తున్న ఎంతో మంది కాలేజీ పిల్లలు ఉన్నారు. మచ్చుకు వెంకటేశ్వర కాలేజ్, గీతాంజలి కాలేజ్ కొన్ని చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ మీ కాలేజ్ ఏందయ్యా? గీతాంజలి. సో వాళ్ళందరికీ కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన పనులు చేయడం విద్యార్థులకి చాలా అవసరం. నుంచి ఏ పోర్ట్ఫోలియో అయింది ఉందో ఆ పోర్ట్ఫోలియో గురించి సబ్జెక్టు ఏ టు జెడ్ తెలుసుకోవాలని ఆయన టేబుల్ మీద, మీరందరికీ తెలియదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, పుస్తకాలు పెట్టుకోలేడు. దాదాపు ఈ హైట్ లో ఉన్నాయి 6-7 పుస్తకాలు. ఎందుకు సార్ ఎన్ని పెట్టుకున్నారు అన్నాడు. నాకు సబ్జెక్ట్ తెలియదు, సబ్జెక్టు కొంత పర్సంటేజ్ తెలుసు, కానీ మనం 90% తెలుసుకోవాలని ఈ పుస్తకాలు చదువుతా ఉంటాం. అక్కడే ఒక మంచి క్వాలిటీ అది. ఆ క్వాలిటీ అనేది అక్కడనే తెలుస్తుంది మనకి. అంటే సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ మాట్లాడటం మనకి మంచిది. ఇప్పుడు అయింది ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్రీలో ఆ డిపార్ట్మెంట్ లో ఆ మినిస్ట్రీలో ఎన్నో ఉన్నాయంట లాస్, డిఫరెంట్. సో మనకు తెలిసింది 50-60% డెప్త్ గా పోంది. ఆ సబ్జెక్ట్ మనకి తెలుసుకోలేదు. పంచాయతీ రాజ్ అనేది ఒక ఎండ్లెస్ సబ్జెక్ట్. దాంట్లో ఎన్ని విధాలుగా మనం నిధులు తీసుకురావచ్చు, మనం రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయవచ్చు, సెంటర్ నుంచి ఏ నిధులు తీసుకురావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన పుస్తకాల్లో చూసి 100% మనం 100% అనేది మనకి రాదు, కానీ 90% తెలుసుకొని ముందుకు తీసుకోవాలా రాష్ట్రాన్ని. ఈరోజు కొత్తగా దీంట్లోకి వచ్చిన మినిస్ట్రీ ఇచ్చిన, మీరు చూడండి, నేను చెప్తున్నా 6 నెలల్లో ఒక సీనియర్ మంత్రి, 30 సంవత్సరాల నుంచి ఉన్న మంత్రి, 40 సంవత్సరాల నుంచి ఉన్న మంత్రి ఆ కెపాసిటీకి వస్తాడు మనిషి. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉండాలా, ఇంట్రెస్ట్ ఉంది. ప్రజాసేవ చేయాలా, మనము ప్రజలకు ఉపయోగపడాలా అనేది ఆయన మైండ్ లో ఉంది. అది చాలా నచ్చింది నాకు, ఆ ప్రిన్సిపల్స్. సో ఈరోజు ఈ కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ అనేది టీడీపీతో కలవడం, ఈ కూటమి అనేది మనకు కూడా టీడీపీ కూడా చాలా మంచిది, చాలా అడ్వాంటేజ్. అది 3 పార్టీలు ఇట్నే కలుచుకొని మనం ముందుకు నడవాలా. ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ కూడా హరి
పెట్టడం చాలా గొప్ప విషయం. ఇది కూడా మనకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాం. అతను కష్టపడి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ ని అరేంజ్ చేయడం ఒక మంచి కార్యక్రమం. ఈరోజు మేము రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాను. మనము ఈ కూటమి ఎక్కడ కూడా తేడా లేకుండా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. చప్పట్లు కొట్టి మన అభినందనలు తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రశాంత్ రెడ్డి గారిని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు పెద్ద ఎత్తున మన అభినందనలు, మన కృతజ్ఞతలు